Hello guys, there is a circular tube in a vertical plane. Two liquids which do not mix and of densities d1 and d2 are filled in a tube. So this is the tube. ఈ ట్యూబ్లో టూ డిఫరెంట్ లిక్విడ్స్ వేశారట. దాని డెన్సిటీస్ ఏంటంటే d1 ఇంకోటి d2. ఈ ట్యూబ్ సబ్టెండ్స్ 90 degree యాంగిల్ ఎట్ ద సెంటర్. రేడియస్ ఆఫ్ జాయినింగ్ దేర్ ఇంటర్ఫేస్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా విత్ వెర్టికల్. సో ఈ రెండు లిక్విడ్స్ జాయిన్ అయిన ఇంటర్ఫేస్ దగ్గర ఇది ఆల్ఫా యాంగిల్ చేసిందట. అయితే రేషియోస్ ఆఫ్ d1/d2 అంటే d1/d2కి రేషియో అంతా అని అడుగుతున్నాడు. d1/d2 వాల్యూ ఫైండ్ చేయాలి. అయితే d1/d2 ఫైండ్ చేయడానికి మనం ఇక్కడ ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఏంటంటే ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ప్రెషరు P1 అనుకున్నాం. అదే పాయింట్ దగ్గర ప్రెషర్ P2. అంటే ఈ ప్రెషర్ P1 ఏంటంటే ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉన్న లిక్విడ్ వల్ల ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్రెషర్. P2 ఏంటంటే ఈ పాయింట్ దగ్గర రైట్ సైడ్ ఉన్న టూ లిక్విడ్స్ వల్ల ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేసిన ప్రెషర్. వీ నో దట్ ఆ ప్రెషర్స్ ఈక్వల్ because irrespective of size and shape, pressure depends upon the height of the liquid. ప్రెషర్ దాని పైన ఉన్న హైట్ మీద డిపెండ్ అవుతుంది, అది షేప్ ఏదైనా కావచ్చు. అయితే మనం ఇక్కడ ఈ ప్రెషర్ని ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ లిక్విడ్ లెవెల్ని రెఫరెన్స్ కోసం ఈ లిక్విడ్ లెవెల్ని ఇటువైపు ఎంత ఉంది, ఇక్కడ ఇటువైపు రైజ్ అయిన లెవెల్ ఎంతవరకు రైజ్ అయింది కాబట్టి దాన్ని ఇటువైపు రైజ్ అయిన లెవెల్ H1 అనుకున్నాను. అలాగే ఇటువైపు ఏమో టూ లిక్విడ్స్ ఉన్నాయి రైట్ సైడ్. సో ఇక్కడ నుంచి ఇది ఏంటంటే ఈ స్మాల్ పోర్షను H2 అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక లిక్విడ్ ఉంది, దాని దాని హైట్ H2 అనుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఒకసారి పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ప్రెషర్ P1 ఫైండ్ చేయడానికి P1 ఏమనుకుంటానంటే P1 ఈజ్ ఈక్వల్ టు జనరల్గా P ఈజ్ ఈక్వల్ టు H ρg. దిస్ ఈజ్ ద ఫార్ములా. P1 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్న హైట్ H1, ఇటువైపు ఉన్న లిక్విడ్ డెన్సిటీ d1 విత్ g. అలాగే P2 ఏమవుతుందంటే P2 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు టూ లిక్విడ్స్ ఉన్నాయి, ఒకటి విత్ డెన్సిటీ d1 అది కూడా H2 హైట్ వరకు, ఇంకోటి డెన్సిటీ d2 H2 వరకు. సో ఏమవుతుందంటే H2d2g ప్లస్ H2-d2g. Sum of these two we get pressure here. So from these two equations we can substitute here, that is pressure P1 is equal to P2. సో అవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, H1d1g is equal to H2d2g ప్లస్ H2-d2g. జీలు క్యాన్సిల్ అయిపోతాయి, ఇంక మనకు మిగిలినవి H1d1 is equal to H2d2 ప్లస్ H2-d2. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాలో చెప్పాడు కాబట్టి మనం ఈ క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు ఏమన్నాడంటే రేడియస్ జాయినింగ్ దేర్ ఇంటర్ఫేస్. సో దిస్ ఈజ్ ద రేడియస్ R అని అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి R. అయితే మనం ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెర్టికల్. సో ఇది ఆల్ఫా అయినప్పుడు ఇది ఇక్కడ 90 - ఆల్ఫా అవుతుంది. సో ఇది కూడా ఆల్ఫా అవుతుంది. అలాగే ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఇటువైపు ఇది ఆల్ఫా కాబట్టి ఈ రెండు వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇది కూడా ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే H1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫాల్లో కావాలి. H1 అంటే మనకి ఏ పోర్షన్ కావాలి, జస్ట్ ఈ పోర్షన్ కావాలి మనకు ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R. అయితే ఇక్కడ ఇది R రేడియస్ వెక్టర్ కాబట్టి దీని కాస్ కాంపోనెంట్ ఇది, అంటే ఇటువైపు అబ్జర్వ్ చేస్తే ఇది R cos ఆల్ఫా అవుతుంది. మరి ఇటువైపు దీని వెర్టికల్ కాంపోనెంట్ కాబట్టి దీని స్ట్రైట్గా ఇక్కడ ప్యారలల్గా ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటే
ఇదేమవుతుంది, ఇది ఆర్ కాస్ ఆల్ఫా కాబట్టి ఈ పోర్షను ఆర్ సైన్ ఆల్ఫా అవుతుంది. అయితే మనకు కావాల్సింది H1 అంటే ఇదే కావాలి. ఇది ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను స్ట్రైట్గా ఇక్కడికి వేస్తున్నాను. ఇది మొత్తం ఏమవుతుందంటే ఆర్. మనకు కావాల్సింది హెచ్ వన్ అంటే ఇందులోంచి ఈ పోర్షన్ మైనస్ చేస్తే, అంటే ఓవరాల్గా ఇందులోంచి ఈ పైన పార్ట్ తీసేస్తే ఇది వాట్ వస్తుంది. సో దేర్ఫోర్ H1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఆర్ సైన్ ఆల్ఫా. సో ఆర్ కామన్ తీసామనుకో 1 మైనస్ సైన్ ఆల్ఫా, అది H1. సో H1 తెలిసింది మనకి. అలాగే ఈ H2 చూడండి, ఈ H2 అంటే మనకి జస్ట్ ఇది స్ట్రైట్గా అబ్జర్వ్ చేస్తే ఈ కాంపోనెంటే కావాలి. సో ఇది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్. ఈ పార్ట్ ఏమవుతుంది, ఈ పార్ట్ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, దానికి స్ట్రైట్గా ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను చూడండి. ఈ పార్ట్ ఏమవుతుందంటే ఆర్, ఇది ఆల్ఫా ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాస్ కాంపోనెంట్ అవుతుంది, ఆర్ కాస్ ఆల్ఫా. అలాగే దీని రిలవెంట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది ఆరో, ఇది ఆల్ఫా, ఇది రేడియస్. మనకి ఈ పార్ట్ కూడా కావాలి, ఈ పార్ట్ ఆల్ఫా. ఇది కాస్ కాంపోనెంట్ అయితే దీనికి ఒకవేళ మనకి ఇక్కడ వరకే కావాలి కాబట్టి దీని రిలవెంట్ ఇక్కడ వరకు అబ్జర్వ్ చేస్తే దీని రిలేటెడ్ కాస్ కాంపోనెంట్ ఇది సైన్ కాంపోనెంట్ అంటే ఆర్ సైన్ ఆల్ఫా అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ ప్యారలల్గా ఇక్కడ ఇండికేట్ చేస్తే ఇది ఆర్ సైన్ ఆల్ఫా. సో ఇక్కడ H2 డాష్ అంటే ఆర్ సైన్ ఆల్ఫా ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా ప్లస్ చేస్తే H2 డాష్ వస్తుంది. కానీ ఇక్కడ మనకి H2 కూడా కావాలి. సో H2 అంటే ఏంటి, ఈ ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అంటే ఈ రేడియస్ వెక్టార్ని ఇలాగా తీసుకుని ఇక్కడ దాకా వెళ్తే ఇది ఆర్ అవుతుంది. ఈ ఆర్లోంచి ఓవరాల్గా ఈ ఆర్లోంచి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరంటే ఆర్, ఈ ఆర్లోంచి ఈ పోర్షన్ మైనస్ చేయాలి. ఆ పోర్షన్ ఎవరు, ఆర్ కాస్ ఆల్ఫా. సో దేర్ఫోర్ H2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఆర్ కాస్ ఆల్ఫా. ఇది H2. సో H2 డాష్ కూడా తెలుసు. సో H2 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఆల్ఫా ప్లస్ ఆర్ కాస్ ఆల్ఫా. సో ఇది H2 డాష్. సో వీటిని ఈ H1 H2 డాష్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే H1 ఏంటి, ఆర్ కామన్ తీసేసాం, 1 మైనస్ సైన్ ఆల్ఫా. H2 ఏంటంటే ఇక్కడ కూడా ఆర్ కామన్ తీస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా విత్ డెన్సిటీ D1, ఇక్కడ డెన్సిటీ D2. H2 డాష్ ఆర్ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా విత్ డెన్సిటీ D2. సో ఆర్ క్యాన్సిల్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ మనకి ఏమున్నాయి, D1తో మల్టిప్లై చేసామనుకోండి, ఇక్కడ D1 మైనస్ D1 సైన్ ఆల్ఫా, D2 మైనస్ D2 కాస్ ఆల్ఫా ప్లస్ D2 సైన్ ఆల్ఫా ప్లస్ D2 కాస్ ఆల్ఫా. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటా వెళ్తే మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు, ఫైన్గా ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి, D1/D2 రేషియో ఫైండ్ చేయమన్నాడు. సో D1/D2 రేషియో ఫైండ్ చేయమన్నాడు కాబట్టి మనం D1 టర్మ్స్ అన్నీ ఒకవైపు, D2 టర్మ్స్ అన్నీ ఒకవైపు రాసుకుందాం. సో అంతకుముందు D1 ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ డెన్సిటీ H2లో ఈ లిక్విడ్ హైట్ డెన్సిటీ D1 కదా, ఇక్కడ D1 డెన్సిటీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక లిక్విడ్ ఉంది. సో రైట్ సైడ్ పోర్షన్లో ఒక పార్ట్ వరకు D1. సో దిస్ ఈజ్ D1, H2D1. సో D1 సారీ గైస్. సో D1 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇక రిమైనింగ్ ఏమున్నాయి, D1 సైన్ ఆల్ఫా, ఇటు D1 ఉంది కాబట్టి అది ఇటువైపు వచ్చింది అనుకోండి, D1 కాస్ ఆల్ఫా, అది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. ఇక రెండు ఉన్నవి, ఇక్కడ D2 కామన్ తీసేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ D1 కూడా కామన్ తీస్తే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు D2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా. సో మనకి ఇందులోంచి D1/D2 కావాలి కాబట్టి D1/D2 చేద్దాం. సో D1/D2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ కాస్
ఆల్ఫా డివైడెడ్ బై కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా వచ్చింది. కానీ ఆప్షన్స్లో చూస్తే మనకి దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు. బికాస్ ఇక్కడ మనకి సైన్లో చూస్తే అలా లేదు. సో ఒక ట్యాన్లో కన్వర్ట్ చేద్దాం. ట్యాన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ని పైన కింద కాస్తో డివైడ్ చేయాలి. కాస్తో కాస్ ఆల్ఫాతో డివైడ్ చేస్తే దట్ ఈస్ డివైడ్ విత్ కాస్ ఆల్ఫా అబౌవ్ బోత్ న్యూమినేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా బై tan ఆల్ఫా సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు కాస్ బై కాస్ 1 బై కాస్ 1 మైనస్ సైన్ బై కాస్ tan ఆల్ఫా. సో d1 by dt is equal to, therefore d1 by dt is equal to 1 plus tan alpha by 1 minus tan alpha. This is the density d1 and d2. d1 by d2 ratio d1 by d. So 3 is the correct option. If in case మనకి ఇదే క్వశ్చన్లో ఆల్ఫా అడిగితే, డెన్సిటీస్ ఇచ్చేసి ఆల్ఫా అడిగితే, ఇఫ్ ఇన్ కేస్ ఆల్ఫా ఎంత ఉంది, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఇవ్వలేదు. ఒకవేళ ఆల్ఫా ఫైండ్ చేయమంటే ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ d1 d2లో ఫైండ్ చేయమంటే మనం ఈక్వేషన్స్ని సేమ్ ఇదే ఈక్వేషన్ని ఇక్కడ దాకా డైరెక్ట్గా ఇదే ఈక్వేషన్ కంటిన్యూ చేయొచ్చు. చూడండి, ఇదే d1 by d2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan ఆల్ఫా బై 1 మైనస్ tan ఆల్ఫా కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, d1 మైనస్ d1 tan ఆల్ఫా d2 ప్లస్ d2 tan ఆల్ఫా. సో d1 మైనస్ d2 tan ఆల్ఫా అటువైపు వెళ్తే d1 tan ఆల్ఫా అవుతుంది. సో d2 ప్లస్ d1 tan ఆల్ఫా కామన్ తీసేస్తే, సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు d1 మైనస్ d2 బై d1 ప్లస్ d2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ d1 మైనస్ d2 బై d1 ప్లస్ d2. దిస్ ఈజ్ ఆల్ఫా. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.